హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు టమాటా దోసకాయ కర్రీ అయితే చేసుకోబోతున్నాము. ఇది ఇలా గ్రేవీగా చేసుకుంటే మంచిగా మనకు అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అయితే మనం ఈ కర్రీ ఎలా చేసుకోవాలో అయితే మనం ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాము. మీరు కూడా అయితే చూడండి. అలాగే మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. కానీ మీకు వచ్చి ఉండొచ్చు, కానీ కొంతమంది రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే వీడియో చేస్తున్నాను. ఇప్పుడు దీనికోసం మనం అయితే ఒక దోసకాయ తీసుకోవాలి. ఇది 1/2 kg ఉంటుందండి. దీన్ని మంచిగా చెక్కు తీసుకోవాలి. చెక్కు తీసుకుని సన్నగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. 2 టమాటాలు తీసుకుని టమాటాలు కూడా సన్నగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా. తర్వాత ఒక ఉల్లిపాయ తీసుకోవాలి. పెద్ద ఉల్లిపాయ తీసుకుని చిన్న ముక్కలు కట్ చేసుకుని ఒక 4-5 పచ్చిమిర్చి తీసుకుని అవి కూడా కట్ చేసుకోవాలి. ఈ దోసకాయలు టమాటాలు 2 కలిపేసుకుని పెట్టుకోవాలి పక్కన. దానికోసం ఆయిలు, అలాగే కారం, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి, ధనియాల పొడి, పసుపు. ఇప్పుడు దీన్ని మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక కడాయి తీసుకుని అది స్టవ్ మీద పెట్టుకొని కడాయి వేడెక్కాక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం 2 వెల్లుల్లి రెబ్బలు అయితే దంచుకుని ఇందులో వేసుకోవాలి. తర్వాత తాలింపు దినుసులు, ఈ తాలింపు దినుసులు చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుని పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత కరివేపాకు కొంచెం వేసుకోవాలి. కొంచెం వేసుకుని మంచిగా గరిటెతో అయితే ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉండాలి. కలుపుకుంటూ ఉండటం వల్ల అడుగు పట్టుకొని ఉంటుంది. అలాగే తర్వాత ఈ దోసకాయ ముక్కలు, టమాటా ముక్కలు అయితే ఇందులో వేసేసుకోవాలి. వేసుకుని దీని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ వేసాను, 1.5 స్పూన్ వేసాను. చాలకపోతే తర్వాత అయితే చూసుకుని వేసుకోవచ్చు. ఈ సాల్ట్ ఈ ముక్కలకు పట్టేలాగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్నారనుకోండి ముక్కలకు మంచిగా పడుతుంది. దీనిపైన మూత పెట్టేసేస్తే ఇది ఆవిరికి వాటర్ అయితే వస్తాయి దీనిలోను. అప్పుడు ఈ టమాటా ముక్కలు అలాగే దోసకాయ ముక్కలు మంచిగా అయితే మగ్గుతాయి. ఇలా మధ్యలో ఒకసారి మూత తీసుకుని కలుపుకుంటూ ఉండండి. ఇప్పుడు చాలా వరకు అయితే దోసకాయ ముక్కలు, టమాటా ముక్కలు అయితే ఉడికిపోయినాయి. వన్ స్పూన్, 1.5 స్పూన్ అయితే కారం వేసుకోవాలి. ఈ కారం కూడా దోసకాయ ముక్కలకు పట్టేలాగా కలుపుకోండి. అడుగును అంటకుండా గరిటెతో అయితే ఇలా తిప్పుకుంటూ ఉండండి. అడుగు అంటకుండా ఉంటుంది. ఇలా కలుపుకోవటం వల్ల మంచిగా కారం అయితే ముక్కలకు పడుతుంది. తర్వాత మూత పెట్టేసుకుని మనం మధ్య మధ్యలో మూత తీసుకుని చూసుకుంటూ ఉంటే మనకైతే కూర రెడీ అయిపోయింది. ఇంకా ఉడకని ముక్కలు ఏమైనా ఉంటే ఒక చిన్న గ్లాస్ అయితే వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకోవటం వల్ల మనకి ఏమైనా ముక్కలు ఉడకలేదు అనుకుని దోసకాయ ముక్కలు అవి కూడా అయితే మంచిగా ఉడుకుతాయి. అలాగే మనకి ఈ కూర కూడా మంచి గ్రేవీగా వస్తుంది. మనం అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది. వాటర్ వేసుకోవటం వల్ల గ్రేవీగా ఉంటుంది, మంచిగా బాగుంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరైతే ట్రై చేయండి. రాని వాళ్ళు ట్రై చేయండి, వచ్చిన వాళ్ళు కాదు. నేను ఈ గ్లాస్తో అయితే వాటర్ వేసుకున్నాను. కొత్తగా పెళ్ళైన పిల్లలు ఉంటారు, వంటలు రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అండి. వచ్చిన వాళ్ళ కోసం కాదు. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరికీ అయితే ఈ వంటలు చేయటం వస్తుంది, రాని వాళ్ళకి మాత్రమే. కూర అయితే అయిపోయిందండి. మంచిగా అయితే ఉడికిపోయింది. దోసకాయ టమాటా కర్రీ చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో, మంచిగా గ్రేవీతో ఉంది. మనం అన్నంలో కొంచెం వేసుకున్నా సరే మనకైతే అన్నం ఎక్కువ కలుస్తుంది. చూస్తుంటేనే చాలా నోరు ఊరుతుంది. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ టమాటా కర్రీ అండి రెడీ అయింది.